ఈరోజు చాలామంది మాకు ఆధారాలతో సహా ఇవి కూడా మీరు మీడియా ముందుకు ప్రొవైడ్ చేయండి, మా కష్టాలు కూడా వీళ్ళని వెళ్ళబుచ్చేటట్టు వాళ్ళు మాతో మాట్లాడడం జరిగింది. అదే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు ఈరోజు నాకు నలుగురు బాధితులు కాల్ చేశారు. అందులో ఒక ఇద్దరి గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. ఒక బాధితుడు ఏది అది రామ్దాస్ నాయక్ అనేది, ఆయన 40 లక్షలు భీమా నాయక్ అనే వ్యక్తికి ఇవ్వడం వల్ల ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకుండు. ఎందుకంటే ఆ 40 లక్షలు ఒక పెళ్లి కాని యువకుడు, ఇట్లాంటి క్యాంపస్లో చదివిన వ్యక్తి, ఒక పెళ్లి చేసుకున్న వ్యక్తి, అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ యాడ్ డిపార్ట్మెంట్లో చదివిన వ్యక్తి ఈరోజు 40 లక్షలు ఇవ్వడం వల్ల ఆయన కుటుంబానికి అతను దూరం కావడం జరిగింది. ఆ కుటుంబంలో ముఖ్యంగా వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఉండడం అనేది, వీళ్ళు తల్లిదండ్రులు వారి కష్టాలు, వారి పిల్లలకు ఇంకా పెళ్ళిళ్ళు కాలే, ఇద్దరు ఆడపిల్లలు ఆయన సంపాదన ఆధారంగా బతికిన సందర్భం ఈరోజు ఆయన కొడుకు లేని పరిస్థితి ఈ మధు వల్ల, ఈ భీమా నాయక్ వల్ల, ఈ మంగ్లీ వల్ల, ఈ శివ వల్ల, ఇంకోటి బాలాజీ నాయక్ వల్ల జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు 80% మంది ఈ గిరిజన ప్రాంతం నుంచి వాళ్లకు అధిక వడ్డీ ఆశ చూపించి డబ్బులు వసూలు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు అన్నలు చూపించిన లిస్ట్ ప్రకారం 10 నుంచి మాకు 28 లిస్టులోనే 30 కోట్ల స్కామ్ జరుగుతుంది. 30 కోట్ల రూపాయలు, ఒక్కొక్కరు 4 కోట్లు, ఒక్కొక్కరు 2 కోట్లు, ఒక్కొక్కరు 5 కోట్లు రూపాయలు ఈరోజు వాళ్ళకు ముడుపులు లెక్క చెల్లించడం జరిగింది. వాళ్ళు ఏమని చెప్పారంటే, మీకు నెలకొచ్చేసి 10% ఇంట్రెస్ట్ చొప్పున మీకు చెల్లిస్తాం, అక్కడ ల్యాండ్ కొన్నాం, చింతపల్లి దగ్గర 5 ఎకరాల ల్యాండ్ కొన్నాం, దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, మీరు పైసలు ఇవ్వండి, మీకు నెల ఈ 10% ఇంట్రెస్ట్, ఇంకో నెల ఇంకో 1% ఇంట్రెస్ట్, ఇలా ఒక్కొక్కటి పెంచుకుంటూ 15% నుంచి 17% ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఒక వ్యక్తి చెప్పిన సమాచారం ఏంటంటే 2.5 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్లకు నెలకొచ్చేసి 17 లక్షల రూపాయలు వరకు ముడుపులు లెక్క చెల్లించడం వల్ల ఆ 17 లక్షలు కూడా ఏ విధంగా చెల్లిస్తారు అంటే, 2 కోట్లు చెల్లిస్తే ఒక్కొక్క నెలకు 17 లక్షలు చెల్లించి 2 కోట్లు అయ్యేంత వరకే చెల్లిస్తారు, కానీ అసలే ఇస్తారు. అది కూడా వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి భూముల మీద కావచ్చు, ఇట్లా బెట్ కాయిన్ల మీద కావచ్చు, ఇలా కొన్ని వైన్ షాప్ల మీద కావచ్చు, ఇలాంటి టెండర్లు పెట్టి ఓ పేద పైసలు ఈరోజు రక్తాన్ని వాళ్ళు పీల్చుకున్న సందర్భం. ఈరోజు మీరు గమనించినట్లయితే సంపత్ నాయక్ అనే వ్యక్తి, ఈ అశోక్ రాథోడ్ అనే వ్యక్తి ఈ స్కామ్ని బయటికి తీయడం వల్ల ఈరోజు వందలాది సంఖ్యలో మాకు వాట్సాప్లో మెసేజ్లు కావచ్చు, అన్న మా పక్షాన మాట్లాడండి, మా పక్షాన చేయండి అని ఇగో 100 రూపాయల స్పాన్సరీ లోటు మీద వాళ్ళు మధు అనే వ్యక్తి పేరు రాసి ఇగో ఈ విధంగా సైన్లు పెట్టించుకొని తీసుకున్న పరిణామం కనిపిస్తుంది. మిత్రులారా, మీరందరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మీడియా అంతా మాకు సపోర్ట్గా ఉండడం వల్ల, పేద ప్రజలకు సపోర్ట్గా ఉండడం వల్ల, గిరిజనులకు సపోర్ట్గా ఉండడం వల్ల ఈరోజు ఈ స్కాములు గ్రామీణ స్థాయి వరకు చేరుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా వీటిని వెంటనే స్పందించి ఇది ఎంతవరకు సిబిఐ విచారణ కూడా త్వరగా జరిపితే బాధితుల వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి. ఇది రానున్న రోజుల్లో ఈ స్కాముల వల్ల చాలామంది వాళ్ళ ఇంటి తాళాలు వాళ్ళు బ్యాంకులో పెట్టి లోన్లు అన్ని రకాల పైసలు వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు నష్టాలు అవ్వడం వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిన పరిణామం వస్తుంది. కాబట్టి ఈరోజు మా విలేజ్లోనే మా అన్ననే 2 కోట్లు ఇచ్చి ఈరోజు ఆయన కష్టం, ఆయన బాధలు వెళ్ళపుచ్చుకోలేక ఈరోజు మాకు ఆ బాధితుల పక్షాన్ని నుంచి మాకు మాట్లాడమని ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ఎవిడెన్స్ అంతా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలా పిల్లికుంట్ల రామ్దాస్ అనే వ్యక్తి చనిపోయినా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఇలాంటి బాధితులు వందలాది సంఖ్యలో ఉన్నారు. కాబట్టి మీడియా మిత్రులు దీన్ని ప్రజల నుంచి గవర్నమెంట్ స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.